సాక్ష్యం చెప్పడం అంత దారుణం. అటువంటిది సాక్ష్యం చెప్పడానికి గణపతి కూర్చోవడం ఏంటి? ఆయన కర్మ అంటే హేరంబుడు నాన్నగారి గౌరవానికి వెళ్ళి కూర్చున్నాడు. అందుకే మీకు ఈ బ్రహ్మాండం మొత్తం మీద అలా గణపతి కూర్చున్న క్షేత్రం ఇంకోటి లేదు. ఎక్కడ కూర్చుంటాడు? లోపలికి వెళ్ళే దగ్గర కూర్చుంటాడు, బయటికి వెళ్ళే దగ్గర కూర్చుంటాడంటే దారంలో ఉంటాడు పర్వతానికి. అందులోనూ మీకు ఎక్కడ అలా కనపడడం. ఎంత సజీవమూర్తి కింద ఉంటాడు. చేతిలో ఘంటం పట్టుకుని ఏదో మహాభారతం రాస్తున్నట్లు పుస్తకాలు పట్టుకుని ఉంటాడు. మీరు వెళ్ళి గోత్రం నామం పైకి చెప్పాలి. ఆత్రేయశ గోత్రస్య కోటేశ్వర శర్మనామధేయస్య అన్నాడు అనుకోండి, రాసుకుంటాడు. రాసుకుని సాక్ష్యం చెప్తాడు. వచ్చాడు వీడు ఎప్పుడు ఆ అవసరం వస్తే. అలా రాదు నాకు తెలిసినంత వరకు. వచ్చిన సంఘటనలు లేవు చరిత్రలో ఎక్కడ. వస్తే ఆయన నేనున్నాను సాక్ష్యం చెప్పడానికి అంటాడు. అందుకే సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి అని భ్రమరాంబాష్టకం. అంటే శ్రీశైల పర్వతం యొక్క శక్తి ఎటువంటిదో చెప్పడానికి సాక్షి గణపతి రావాల్సి వచ్చింది అక్కడికి. అందుకని దాని ఎందు రకారమున్నది. అంటే పాపాగ్నిని కాల్చగలదా పర్వతం. అసలు శాస్త్రంలో ఏం చెప్పారంటే నువ్వేమీ చెయ్యొద్దురా, అక్కడికి వెళ్ళి కూర్చో చాలన్నారు. కూర్చో చాలు. నువ్వు శివదర్శనం చేశావా, ఇంకోటి చేశావా, ఎవడడిగాడు? కూర్చో చాలు. పర్వతం ఎక్కి కూర్చుని దిగిపో, పర్వతం చూడు, రెండూ చేత కాకపోతే శ్రీశైలం అను చాలు అని అనమేమోనని శ్రీశైలాన్ని ప్రధాన కేంద్రంగా పెట్టి దానికి ఎటున్నావో చెప్పించారు. కనీసం సంకల్పంలోనైనా ఒక్కసారి ఆ పేరెత్తితే చాలు, వాడికి అనుగ్రహం కలుగుతుంది. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం. కాబట్టి షకార రకారములు రెండిటిని కలిపి మూడవది ఈకారం. ఈ అన్న అక్షరానికి అర్థం ఏమిటి అంటే అది చిచ్చక్తి యొక్క కేంద్రము. చిచ్చక్తి అంటే సమస్త శక్తుల ప్రసరణమునకు ప్రధానమైన శక్తి కేంద్రం ఏది ఉంటుందో అది.